స్వాగతం నా వంట మంట ఛానల్కి. పెసరట్టు పేదరాశి పెద్దమ్మ కథ చెప్పుకుందామా? సరే, ఒక చిన్న పల్లెటూరులో పేదరాశి పెద్దమ్మ అనే మామ ఉండేది. ఆమె ఇల్లు చిన్నది, ఆస్తి ఏమీ లేదు, కానీ మనసు మాత్రం చాలా మంచిది. ఒకరోజు మధ్యాహ్నం బాగా ఆకలితో ఒక ప్రయాణికుడు ఆమె ఇంటి ముందు ఆగాడు. అమ్మ, తినడానికి ఏమైనా దొరుకుతుందా అని అడిగాడు. పెద్దమ్మ ఇంట్లో చూసింది. బియ్యం లేదు, కూరలు లేవు, కానీ ఒక మూట పెసలు మాత్రం ఉన్నాయి. ఇదే సరిపోతుంది బిడ్డ అంది. పెసలు నానబెట్టి రుబ్బి అల్లం మిరపకాయలు కలిపి పెనం మీద పెద్ద పెద్ద పెసరట్టు వేసింది. పక్కన ఉప్పు మిర్చి పచ్చడి. ఆ ప్రయాణికుడు తిన్నాక ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మ, రాజభోగం కంటే ఇది మిన్నా అన్నాడు. నవ్వుతూ పెద్దమ్మ చెప్పింది, నాకున్నది తక్కువే బిడ్డ, కానీ పంచుకోవాలనే మనసు ఎక్కువ. ఆ ప్రయాణికుడు అసలు రాజు వేషం మార్చుకుని ప్రజల స్థితి తెలుసుకోవడానికి వచ్చినవాడు. పెద్దమ్మ మంచితనం చూసి ఆమెకు మంచి ఇల్లు, భూమి ఇచ్చి గౌరవించాడు. ఆ రోజు నుంచి ఆ ఊర్లో ఒక మాట బాగా ప్రసిద్ధి పొందింది. పెసరట్టు రుచి కంటే పేదరాశి పెద్దమ్మ మనసు రుచి గొప్పది అని. బాగుందా? ఇలాంటి ఇంకా పోలీస్ స్టోరీస్ చెప్పుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వంట ఛానల్ని కాస్త ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.